వరంగల్ నగరంలోని పోచం మైదానం జెకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. 2 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది రాత్రి నుండే మంటలు ఆర్పుతున్నా ఇక 2-3 ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పక్క షాపులను కూడా పోలీసులు మూసేయిస్తున్నారు. వరంగల్ సెంటర్ పాయింట్ లో ఘటనా స్థలంలో ఉండడంతో స్థానికులు భయపడుతున్నారు. అటు మాత్రం బాగా అనుకున్నది, అటు బాగా లైట్ సైడ్ బాగా అనుకున్నది. అయితే రాత్రంతా అక్కడే ఉండే అధికారులు సిబ్బందితో కలిసి సహాయక చర్యలలో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రాత్రి నుండి ఇప్పటి వరకు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. కాగా మంటలు ఆర్పే ప్రయత్నంలో సిఐ గోపి, కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, శిరీష, వరంగల్ పోచం మైదానంలోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో ఆ మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు, అటు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులంతా ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రాలేదు. కాంప్లెక్స్ పెద్దది కావడంతో ఆర్థికమైనటువంటి నష్టం బాగానే జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో అధికారులు అయితే తలబట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి మొదటి అంతస్తులో చెలరేగినటువంటి మంటలు 2-3 అంతస్తులో కూడా వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాత్రంతా అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు అదుపులోకి అయితే రాలేదు. అక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది ఆ పరిస్థితిని సమీక్షించేటువంటి క్రమంలో, మంటలు ఆర్పేందుకు కోసం చేసినటువంటి క్రమంలో మటవాడ సిఐ గోపికి, అక్కడ ఉన్నటువంటి మరో హోంగార్డ్ కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి మంటలు ఆర్పేందుకు కోసం చేసేటువంటి ప్రయత్నాలు విఫలం కావడంతో పాటు మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులైతే భయాందోళనకు గురవుతున్నారు. ఆ ప్రమాదం తీవ్రత ఎంత దూరం పోతుందో అనేటువంటి భయాందోళనలో స్థానికులు ఉన్నారు. పరిస్థితిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేటువంటి పనులను పరిశీలించారు. అధికారులకు కూడా మంటలు ఆర్పేందుకు కోసం అవసరమైనటువంటి ఎటువంటి చర్యలైనా చేపట్టి వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్. हाँ